నమస్కారం. జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో లగ్నంలో బుధుడు ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? అనుకూల ఫలితాలైతే ఎటువంటివి ఉంటాయి? ప్రతికూల ఫలితాలు ఎటువంటివి ఉంటాయి? ఆ ప్రతికూల ఫలితాలని ఓవర్‌కమ్ చేయడానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? ఇటువంటివి తెలుసుకుందాం లగ్నంలో బుధుడు ఉన్నప్పుడు. సాధారణంగా లగ్నంలో బుధుడు ఉంటే చాలా మంచిది. చాలా తెలివితేటలు కలవారుగా ఉంటారు. ఆలోచనా శక్తి చాలా బావుంటుంది. వాళ్ళు ఏదనుకున్నారో దాన్ని చాలా అద్భుతంగా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారు. ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా బావుంటాయి. బుధగ్రహం చాలా బలంగా ఉండి, లగ్నంలో పాజిటివ్‌గా ఉంటే, మంచి ఇంటెలిజెంట్ పర్సన్స్‌గా ఉండి, వాళ్ళు అనుకున్న ఆలోచనని 10 మంది ముందు ప్రజెంటేషన్ స్కిల్స్ ఎక్స్‌ప్రెస్ చేయడం చాలా బావుంటుంది. ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు చాలా బావుంటాయి. చిన్న చిన్న సమస్యలొస్తే బెదిరిపోరు. చాలా నిదానంగా ఉంటారు, నింపాదిగా ఉంటారు. ఏ సమస్యనైనా వాళ్ళ తెలివితేటలతో ఎదుర్కొంటారు. పాము చావదు, కర్ర విరగదు అనే టైప్‌లో సమస్యలు ఏవైనా సరే సామరస్యంగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళేటటువంటి తెలివితేటలు కలిగిన వారుగా ఉంటారు. లగ్నంలో బుధుడుంటే. ప్రజెంటేషన్ చాలా బావుంటుంది. అనలిటికల్ స్కిల్స్ బావుంటాయి ఏదైనా సరే. వ్యాపార సామర్థ్యం చాలా బావుంటుంది. వ్యాపారం చేయాలి అనుకున్న ఆలోచనలుంటాయి. ఎలా వ్యాపారం చేయాలి? ఎటువంటి వ్యాపారాలు చేయాలి? ఎక్కువగా పార్ట్నర్‌షిప్ వ్యాపారాలకి వీళ్ళు మొగ్గు చూపుతూ ఉంటారు. లగ్నంలో ఉంటే వాళ్ళు సొంతంగా వ్యాపారం చేస్తారు. లేదా పార్ట్నర్‌షిప్ వ్యాపారాల పైన కూడా మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే సప్తమ దృష్టిలో సప్తమాన్నే చూపిస్తుంది కాబట్టి. వైవాహిక జీవితం చాలా బావుంటుంది. ఒక స్పౌస్‌తో వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, స్పౌస్‌తో, పార్ట్నర్‌తో వైవాహిక జీవితం చాలా బావుంటుంది. చాలా ఆనందంగా ఉంటారు ఆ కపుల్స్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటివైనా సరే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునేటువంటి తెలివితేటలు చాలా బావుంటాయి. ఎదుటి వాళ్ళని చాలా బాగా అర్థం చేసుకుంటారు. వాళ్ళని వాళ్ళ సమస్యల్ని వాళ్ళ మాటల ద్వారా అర్థం చేసుకొని గొడవలు రాకుండానే ముందుగానే ఆ సమస్యల్ని ఆహ్ సాల్వ్ చేసేటువంటి తెలివితేటలు కలిగిన వారుగా ఉంటారు బుధుడు లగ్నంలో ఉంటే. చాలా బావుంటాయి. ఉద్యోగంలో కూడా ఆ తెలివితేటల వల్లనే మంచి స్థానానికెళ్తారు. వ్యాపారం చేస్తే కూడా ఆ తెలివితేటల వల్లనే లాభాలు చాలా గడిస్తారని చెప్పుకోవచ్చు లగ్నంలో బుధుడుంటే. ఇవి అన్నీ పాజిటివ్. యెస్. లగ్నంలో బుధుడుంటే చాలా బావుంటుంది వీళ్ళకి. ఇటువంటి ఆలోచనలన్నీ ఉన్నాయంటే లగ్నంలో బుధుడని చాలా బావుంది. మంచి రిజల్ట్స్ ఇస్తున్నాడని తెలుసుకోవచ్చు. కానీ అదే బుధగ్రహం కనుక కొద్దిగా వీక్‌గా ఉంటే అంటే కర్కాటక లగ్నం అయ్యి లగ్నంలో బుధుడు పడ్డాడు. ఎందుకంటే చంద్రుడు శత్రువవుతాడు బుధుడికి. చంద్రుడు, బుధుడు శత్రువవుతాడు. కర్కాటక లగ్నంలో ఉండి, ఇంకా చంద్రుడి చేత చూడబడినా కూడా బుధుడు వీక్ అయిపోతూ ఉంటాడు. అంటే కొంత శత్రువు యొక్క దృష్టి పడింది. ఇంకోటేంటంటే బుధుడి దగ్గర మనం గుర్తుపెట్టుకోవాల్సింది శుభులతో కలిగిస్తే శుభత్వాన్ని, పాపులతో కలిస్తే పాపత్వాన్ని కూడా ఇస్తూ ఉంటారు ఫలితాల్లో. సో, కర్కాటక లగ్నం అయ్యుండి లగ్నంలో బుధుడున్నా, లేదా బుధుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు కలిసి బుధుడు యొక్క రిజల్ట్స్ తగ్గిపోతూ ఉంటే వీక్ అయిపోతాడు బుధుడు. పాడైపోతాడు అని చెప్పలేం గానీ వీక్ అయిపోతాడు. అనుకున్న ఫలితాలు సరిగ్గా ఇవ్వడు. ప్రతికూల ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి. కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. అంతేకాకుండా రవిగ్రహము, బుధగ్రహం కలిస్తే చాలా మంచిదని చెప్పుకుంటారు. బుధాదిత్య యోగం ఉంది. కానీ కొంత దూరం అనేది ఉండాలి. 10-12 డిగ్రీలు దూరం ఉంటే చాలా బావుంటుంది. అలా కాకుండా చాలా దగ్గరగా ఉన్నాడనుకోండి. రవిగ్రహంకి ఏ గ్రహం దగ్గర ఉన్నా దాన్ని అస్తంగస్తం ఇంగ్లీష్‌లో కంబస్ట్ అంటాం. అస్తంగత్వ దోషం అని కూడా అంటాం. అలాంటి రవిగ్రహానికి ఈ బుధుడు చాలా దగ్గరగా క్లోజ్‌గా ఉన్నాడనుకోండి, ఒక దోషం ఏర్పడి బుధుడు యొక్క ఎనర్జీస్ బాగా డ్రాప్ అయిపోతాయి. సో, బుధుడు శక్తివంతంగా ఉండడు. సో, ఇటువంటి సందర్భాలలో అంటే బుధుడు శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు లేదా శత్రువులతో చూడబడినా, లేదా నీచపట్టినా అంటే మీనరాశిలో నీచపట్టినా కూడా, లేదా పాపగ్రహాలతో కలిసి ఉన్నా, లేదా రవిగ్రహంతో చాలా క్లోజ్‌గా ఉన్నా బుధుడు వీక్ అయిపోయి ఫలితాలు తారుమారు చేస్తాడు. ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే, ఆలోచనలు సరిగ్గా ఉండవు అంటే, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటది. ఆలోచనల యొక్క తీరు బావుండదు. ఒక సమస్య వచ్చిందంటే బెదిరిపోతారు. ఆ సమస్యను చూసి కంగారు పడిపోతారు. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలీదు. టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఒక రకమైనటువంటి గాబరా వచ్చేస్తూ ఉంటుంది. సమస్యలు వచ్చిన ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. విద్యార్థులు టెన్షన్ పడతారు. ఇంటర్‌వ్యూస్ ఉన్నాయి. ఉద్యోగానికెళ్ళడానికి ముందు ఇంటర్‌వ్యూ వెళ్ళాలంటే టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి ఆ క్వెషన్స్ తట్టవు. వాళ్ళకన్నీ తెలుస్తాయి. కానీ ఆ సందర్భాల్లో వాళ్ళకి ఆన్సర్స్ తట్టవు. అంతేకాకుండా చదువుతున్నటువంటి విద్య బుర్రలోకి ఎక్కడం అనేది చాలా వీక్‌గా ఉంటుంది. స్లోగా ఎక్కుతుంది. 1కి 10 సార్లు కొంతమందికి ఒకసారి చదవగానే టక్కన ఎక్కేస్తుంది బుర్రలోకి. ఇటువంటి వాళ్ళు 1కి 10 సార్లు చదివితే బుర్రలోకి ఎక్కుతుంది.
తెలివైన వాళ్ళుగా ఉంటారు కానీ తెలివితేటను ప్రదర్శించడంలో వీక్ అయిపోతూ ఉంటారు. బికాస్ బుధగ్రహం వీక్గా అయిపోయింది కాబట్టి సమస్యలను ఎదుర్కోలేకపోతారు, టెన్షన్ పడుతూ ఉంటారు, గాబరా పడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క అనలిటికల్ స్కిల్స్ తగ్గిపోతాయి. ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తగ్గిపోతాయి. సమస్య వచ్చింది, ఇంట్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, బయట కావచ్చు, వ్యవహారంలో కావచ్చు, ఏ సమస్య వచ్చినా కూడా టెన్షన్ పడిపోతారు. అంతేకాకుండా సమస్యను ఎలా సాల్వ్ చేయాలో తెలియక తర్జన భర్జన పడిపోతూ ఉంటారు, కంగారు పడిపోతారు. వాళ్ళు చాలా గాబరా పడిపోతూ ఉంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. అంటే నరాల బలహీనతలు, లేదంటే మైగ్రేన్ ఎఫెక్ట్స్, ఇటువంటి హెల్త్ ఇష్యూస్ చాలా ఫ్రీక్వెంట్‌గా ఫేస్ చేస్తూ ఉంటారు. వ్యాపారం చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ ఏ వ్యాపారం చేయాలో తెలీదు. ఒకవేళ చేస్తున్నా అందులో ఎప్పుడూ లాభాలుండవు. ఏ వ్యాపారం చేసినా కూడా చేతులు కాల్చుకోవడమే తప్ప లాభాలనేవి ఉండవు. వ్యాపారం చేయాలని ఆలోచన ఉన్నా ఏ వ్యాపారం చేయాలో నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు. ఒక అభిప్రాయం ఉండదు. ఒక స్థిరమైన నిర్ణయం ఉండదు. డెసిషన్స్ తీసుకోలేకపోతారు. ప్రెజెంటేషన్ స్కిల్స్ బాగుండవు. దానివల్ల వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఎదుటి వారికి వీళ్ళ మనసులో ఉన్న ఆలోచనల కంటే మాటలో ఉన్నటువంటి తప్పులు కనిపిస్తాయి కాబట్టి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. లేదు, వీళ్ళకున్న ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల, నరాల బలహీనత ఇటువంటి వాటి వల్ల వైవాహిక సౌఖ్యం సరిగ్గా ఉండదు. వైవాహిక జీవితం అనేది వేరే గ్రహాల వల్ల కూడా చూస్తాం కాబట్టి ఒకవేళ అది బాగున్నా వైవాహిక సౌఖ్యం తగ్గిపోతుంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ హెల్త్ ఇష్యూస్. ఎప్పుడైతే లగ్నంలో బుధుడు వీక్ అయిపోయాడో ఫస్ట్ అనలిటికల్ స్కిల్స్ సరిగ్గా ఉండవు. ఆలోచన తీరు సరిగ్గా ఉండదు. అంతేకాకుండా వాళ్ళు ఈ నిర్ణయాలు తీసుకోలేకపోతారు. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ బాగుండవు. సమస్యలను చూసి కంగారు పడిపోతూ ఉంటారు. ఒక స్థిరమైన అభిప్రాయం ఉండదు. మారిపోతూ ఉంటుంది. ఇలా ఆ ఆలోచన వ్యక్తపరచడంలో కూడా ఇబ్బంది పడుతుంటారు. మరి ఎన్నో సమస్యలున్నాయి. వీటన్నిటికి రెమెడీస్ ఏమున్నాయంటే కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్ చేసుకోవడం వల్ల రెగ్యులర్‌గా ఇటువంటి సమస్యలను కొంత ఓవర్‌కమ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇక బుధ మహాదశ జరిగే వాళ్ళు ఆ రెమెడీస్ ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు. దానివల్ల బుధుడి వల్ల కలిగేటటువంటి ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఓవర్‌కమ్ చేసుకోవచ్చు. మరి ఆ రెమెడీస్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే, ఒకటి, బుధునికి సంబంధించిన మంత్రము ప్రతిరోజు చదవడము. ఎన్ని సార్లు అంటే మినిమమ్ 108-170 సార్లు నిత్యం చదవడం. బుధుడికి సంబంధించిన మంత్రం. లేదా ప్రతిరోజు అవ్వదండి మాకు అనుకుంటే అట్‌లీస్ట్ బుధవారం మాత్రం కంపల్సరీగా ఆ మంత్రం చదవడం. 108 లేదా 170 సార్లు చదువుతూ ఉంటే చాలా ఉత్తమం. 170 అన్నది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. లేదంటే 108 వరకు కొంతవరకు ఒక ఎన్నాళ్ళు అంటే ఎంత ఎక్కువ చదువుకుంటే అంత మంచిది. బుధుడికి సంబంధించిన మంత్రాన్ని నిత్యం చదువుకోవడం లేదా బుధవారం చదవడం. ఇది నంబర్ 1 రెమెడీ. ఇది చేస్తే మాత్రం చాలా వరకు ఫలితాలు చాలా బాగా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే మాంసాహారం తినేటువంటి అలవాటు ఉన్నవారు ఉన్నారో, వాళ్ళు బుధవారం మాత్రం మాంసాహారం నిషేధించుకోవాలి. ఏ బుధవారం నాడైనా మాంసాహారం నిషేధించాలి. అంతేకాకుండా బుధ మహాదశ నడుస్తుంటే ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది మాంసాహారం. ట్రై టు అవాయిడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఆన్ వెడ్నెస్‌డేస్. ఇఫ్ బుధ దశ ఈజ్ రన్నింగ్ దెన్ కంప్లీట్‌లీ అవాయిడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. ఈ రెమెడీ చేయడం వల్ల కూడా కొంత లోపల నుంచి బుధుడి యొక్క ఎనర్జీస్ ఎక్కువయ్యి, కొంత ఈ సమస్యని తగ్గించేటువంటి అవకాశం చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా బుధవారం నాడు మద్యపానం నిషేధము. ఇక బుధ మహాదశ నడుస్తుంటే చెప్పనిదే లేదు. ఏ రెమెడీ అయినా సరే కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే నీచపట్టినా, బలం పోయినా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. బుధుడు నీచపట్టినా, బలం పోయినా. అందుకే బుధవారం నాడు నాన్ వెజ్ తినకూడదు. ఇక బుధ మహాదశ అయితే ఎప్పుడూ తినకూడదు. ఇక మామూలుగా టైంలో అయితే బుధవారం మద్యపానం చేయకూడదు. ఇంకా బుధ మహాదశ నడుస్తుంటే అసలు మద్యపానం అనేది ముట్టకూడదు. ఈ రెమెడీ చేయడం వల్ల కూడా కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్‌ని చాలా బాగా పొందుతారు. ఫస్ట్ రెమెడీ ఏమిటి అంటే చేసుకోవాల్సింది మాత్రం బుధ మంత్రాన్ని బాగా చదవాలి. 108 లేదా 170 సార్లు ప్రతిరోజు చదివితే, నిత్యం చదివితే చాలా మంచిది. ఇక బుధవారాలు చదివితే ఇంకా మంచిది. బుధవారాలు చేస్తే అట్‌లీస్ట్ మంచిది. లేదా నిత్యం చదివితే చాలా చాలా మంచిది. అంతేకాకుండా ఇంకొక రెమెడీ ఏమిటి అంటే, ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామికి లేదా విష్ణుమూర్తికి తులసి ఆకు కానీ, తులసి మాల కానీ వేసి పూజ చేయడం. ఒకవేళ ఇంట్లో అలాంటి అవకాశాలు లేవు, చేసుకోవడానికి కష్టం అనుకుంటే, ప్రతి బుధవారం మాత్రం నిత్యం క్రమం తప్పకుండా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానీ, విష్ణుమూర్తి దేవాలయానికి కానీ వెళ్ళి ఒక తులసి మాల ఇచ్చి పూజ చేయించుకోవడం, అర్చన చేయడం లేదా పూజ చేయడం లేదా ఆయన పాదాల దగ్గర సమర్పించమని చెప్పడం గాని జరిగితే కూడా బుధగ్రహం యొక్క అనుకూలత చాలా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి బుధవారము ఫస్ట్ రెమెడీ ఏంటి అంటే బుధవారం ఆ మంత్రాన్ని చదవడం లేదా నిత్యం చదవడం. ఏది చేసినా మంచిదే. ఇక మిగతాది నాన్ వెజ్ ముట్టకపోవడం, మద్యపానం ముట్టకపోవడం అనేది ఒకటి. ఇంకా
ఇంకో ఇంపార్టెంట్ రెమెడీ ఏంటంటే ప్రతి బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి కానీ విష్ణుమూర్తి దేవాలయానికి కానీ వెళ్ళి తులసి మాలని సమర్పించి దర్శనం చేసుకుని రావడం. ఈ రెమెడీ చేయడం ద్వారా కూడా చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ పొందొచ్చు. లేదు పంచాంగంలో మీకు దొరుకుతూ ఉంటుంది, నవగ్రహ శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాల్లో బుధుడికి సంబంధించిన శ్లోకం తీసుకుని ప్రతిరోజు 17 సార్లు పఠించడం. మినిమం 17 టైమ్స్ చదవాలి ప్రతిరోజు. ఈ రెమెడీస్ కనుక ఫాలో అయితే గ్రాడ్యువల్గా ఇన్స్టాంట్గా ఏ రిజల్ట్స్ రావు. ఒక మ్యాజిక్ జరిగినట్టుగా ఎప్పుడు రిజల్ట్స్ రావు. గ్రాడ్యువల్గా డే బై డే ఇలా గడుస్తున్న కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ మీలో ఉన్నటువంటి కొంత నెగిటివిటీ పోయి పాజిటివ్స్ ఎనర్జీస్ అనేవి డెవలప్ అయ్యి చేంజెస్ అనేవి చూడటం జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక దైవశక్తి అనేది మీకు వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మంత్రం చదవడం వల్ల కానీ, దేవాలయానికి వెళ్ళడం కానీ, ఒక అనుకూలమైనటువంటి ఫలితాలు, ఆయన యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. దేవుని యొక్క అనుగ్రహం కలగడం వల్ల ఆటోమేటిక్‌గా మీలో ఉన్నటువంటి కొంత ఈ బుధుడు వీక్ అయినట్టు బుధుడు న్యూట్రల్ అయ్యి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువగా ఆస్కారం కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ రెమెడీస్ ఎవరికంటే లగ్నంలో బుధుడు ఉన్న వాళ్ళకి. అందరికీ ఈ రెమెడీస్ కాదు. లగ్నంలో బుధుడు ఉన్న వాళ్ళకి ఈ రెమెడీస్ చేసుకోవడం ద్వారా ఈ నెగెటివ్‌నెస్‌ని పోగొట్టుకొని పాజిటివిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో లగ్నంలో బుధుడు ఉండి నెగెటివ్ రిజల్ట్స్ ఇస్తుంటే ఎటువంటి రెమెడీస్ చేయాలో తెలుసుకున్నాం. తర్వాత వీడియోలో ద్వితీయ స్థానంలో బుధుడు ఉంటే ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, నెగెటివ్ రిజల్ట్స్ ఇస్తుంటే అనే వీడియో అప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కన్సల్టేషన్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటూ ఉన్నారో కింద ప్రెజెంటేషన్‌లో నా నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్‌కి వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా కన్సల్టేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.